సినిమా ప్రమోషన్లో టీజర్స్ పాత్ర గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. సినిమాని పరిచయం చేస్తూ జనాలను ఆ సినిమా కోసం వెయిట్ చేయగలిగేలా టీజర్స్ రెడీ అవుతున్నాయి. స్టార్ హీరోల సినిమాలకైతే ఈ టీజర్స్ కోసం అభిమానులు వెయిట్ చేసే పరిస్థితి. ఈ టీజర్స్తో సినిమాకు ఎంత సత్తా ఉందో అభిమానులు తెలుసుకున్నట్లే టీజర్ సక్సెస్ బట్టి నిర్మాతలు సినిమాపై ఓ అంచనాకు వస్తారు. టీజర్కు మంచి రెస్పాన్స్ వస్తే ఎక్కువ సక్సెస్ అయ్యే అవకాశం ఉందంటారు. అఫ్కోర్స్ ఆ అంచనాలు చాలాసార్లు తప్పయ్యాయి కూడా. కాకపోతే టీజర్ లేదా ట్రైలర్ సక్సెస్ అయితే సినిమా ఓపెనింగ్స్ బాగుంటాయనేది నిజం. ఈ టీజర్స్ ట్రైలర్స్ని బట్టే బిజినెస్ కూడా చాలాసార్లు బాగా జరుగుతుంది. ఎందుకంటే ట్రైలర్ని చూసే ఎంత పెట్టుబడి పెట్టి సినిమా తీసుకోవచ్చు అనే విషయం ఆధారపడి ఉంటుంది. దీంతో ఈ టీజర్స్ వ్యవహారం సీరియస్ బిజినెస్గా అయిపోయింది. ఇక దర్శక నిర్మాతలు టీజర్ పైనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు కూడా. ఇక మరికొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. దీంతో 2016 సంవత్సరంలో యూట్యూబ్లో ట్రెండింగ్గా తెలుగు సినిమాకు సంబంధించి టాప్ 10 టీజర్స్ ఏంటో చూద్దాం. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన కబాలీ మూవీ టీజర్ ఇప్పటి వరకు 65,59,220 వ్యూస్ తెచ్చుకొని రికార్డు స్థాయిలో నెంబర్ 1గా నిలబడింది. ఇక సెకండ్ ప్లేస్లో జనతా గ్యారేజ్ టీజర్. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా పెద్ద హిట్ అయింది. అలాగే ఈ చిత్రం టీజర్ సైతం రికార్డులు క్రియేట్ చేసింది. 58,22,058 వ్యూస్ తెచ్చుకొని సెకండ్ ప్లేస్లో నిలబడింది. ఇక మూడవ స్థానానికి వస్తే మెగాస్టార్ రీఎంట్రీ ఇస్తున్న ఖైదీ నంబర్ 150 టీజర్ ఓ రేంజ్లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. రిలీజ్ అయిన 4 గంటల్లోనే 10 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇప్పటి వరకు ఏ టీజర్ కూడా రాని రికార్డ్ ఇది. రిలీజ్ అయిన 5 రోజుల్లోనే 48,46,900 వ్యూస్ రాబట్టి థర్డ్ ప్లేస్లో ఉంది. ఇంకా కొన్ని రోజుల్లో 2016 నెంబర్ 1 టీజర్ రికార్డు కూడా మెగాస్టార్దే కావచ్చు. ఇక ఫోర్త్ ప్లేస్కి వస్తే సంక్రాంతి కానుకగా వచ్చిన నాన్నకు ప్రేమతో టీజర్కు అప్పట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై ఈ టీజర్ అంచనాలను పెంచేసింది. ఈ టీజర్కు ఇప్పటి వరకు 48,80,313 వ్యూస్ వచ్చాయి. ఇక ఫిఫ్త్ ప్లేస్ ధృవ. రీసెంట్ సూపర్ హిట్ రామ్ చరణ్ ధృవ టీజర్కు మంచి వ్యూస్ వచ్చాయి. కేవలం మెగా అభిమానులు మాత్రమే కాకుండా అందరికీ ఈ టీజర్ నచ్చింది. అందరూ ఈ టీజర్ని ప్రశంసల్లో ముంచెత్తారు కూడా. ఇప్పటి వరకు ఈ టీజర్కు 44,61,617 వ్యూస్ వచ్చాయి. ఇక సిక్స్త్ ప్లేస్లో అల్లు అర్జున్ సరైనోడు. అల్లు అర్జున్ బోయపాటి కాంబినేషన్లో వచ్చిన సరైనోడు ఎంత ఘన విజయం సాధించిందో అలాగే ఈ చిత్రం టీజర్ సైతం మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్ కూడా పెంచేసింది. ఈ టీజర్ 26,48,900 వ్యూస్ సంపాదించుకుంది. ఇక సెవెంత్ ప్లేస్లో పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్. పవన్ హీరోగా బాబీ దర్శకత్వంలో వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం ఫ్లాప్ అయినా టీజర్ మాత్రం రికార్డ్ స్థాయిలో క్లిక్ అయింది. ఈ టీజర్కి ఇప్పటి వరకు 26,01,115 వ్యూస్ వచ్చాయి. ఇక ఎయిత్ ప్లేస్లో మహేష్ బాబు బ్రహ్మోత్సవం. మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన చిత్రం బ్రహ్మోత్సవం. ఈ సినిమా డిజాస్టర్ అయింది. అయితే ఈ చిత్రం టీజర్ మాత్రం బాగా సక్సెస్ అయింది. ఇప్పటి వరకు ఈ టీజర్కు 16,70,156 వ్యూస్ వచ్చాయి. ఇక నైన్త్ ప్లేస్లో పూరి జగన్నాథ్ కళ్యాణ్ రామ్ల ఇజం. పూరి జగన్నాథ్ కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో రూపొందిన ఇజం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. ఈ సినిమా టీజర్కు మాత్రం మంచి క్రేజ్ వచ్చింది. ఈ టీజర్కు ఇప్పటి వరకు 16,58,049 వ్యూస్ వచ్చాయి. ఇక టాప్ 10గా ఊపిరి. నాగార్జున కార్తీక్ కాంబినేషన్లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఊపిరి. ఈ సినిమా 2016లో సూపర్ హిట్గా నిలిచింది. అలాగే టీజర్ కూడా అదే స్థాయిలో క్లిక్ అయింది. ఈ టీజర్కు ఇప్పటి వరకు 12,129 వ్యూస్ వచ్చాయి. ఇవ్వండి 2016 సంవత్సరంలో యూట్యూబ్లో ట్రెండింగ్గా నిలిచిన తెలుగు సినిమాలకు సంబంధించిన టీజర్స్.